మళ్ళీ నాకు అబ్బాయి గుర్తు చేయొద్దు. మీరు ఎప్పుడెప్పుడే మనకి ఎవరైనా మర్చిపోతున్నాను. మర్చిపోయాగా నేను మర్చిపోతాను. మర్చిపోయినంత మాత్రాన నేనే మర్చిపోగలను బాగా. మర్చిపోయినట్లు అయినా మన మధ్య ఉన్న బంధం అంత మర్చిపోయేదా బాబా? నాటకం కాదు బాబా. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు బాబా. అది కాదు బాబా, ఒక్కసారి చెప్పేది విను. ఆనంద్ బాబుకి నన్ను ఏ చూసి ఇష్టపడతానో తెలియదు, కానీ ప్రేమ అంటూ నా వెంట పడ్డాయి. నన్ను ప్రేమిస్తున్నామన్నాడు. కానీ మా బాబుకి నాకు పెళ్లి నిశ్చయమైంది. త్వరగా పెళ్ళైనా సరే వెళ్ళలేదు. చచ్చిపోతానని బెదిరించాడు. లేదంటే నేను తప్పుతానని బెదిరించాడు. అందుకే నీకు మన కుటుంబానికి ఏమైనా అవుతుందని భయపడి ఆనందం ప్రేమించినట్టు నటించాను బాబా. అవును బాబా, ప్రేమంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. నేను మర్చిపోతే, నేను కాదంటే ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. అంతేగాని నేను మోసం చేయాలని కాదు బాబా. అందుకే నా ప్రేమ త్యాగం చేసి మీతో ఇన్ని మాటలు పాడాల్సి వచ్చింది. ప్రేమ కాదు బాబా, భక్తి. నువ్వంటే పిచ్చి బాబా. నువ్వు నా ప్రేమ నా కోసం, నా సొంత కోసం మీరు ఫ్యామిలీ త్యాగం చేశాను. అలాగే మీకోసం, మీ సొంత కోసం నా ఫ్యామిలీ త్యాగం చేయలేను. ప్రియా, నువ్వు ఆనందబాబుని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది. అవును, నా మాట కాదు. అయినా నన్ను పెళ్లి చేసుకుని మీ కుటుంబం పెళ్లి చేసుకుని ఆనందం. అందుకే నువ్వు ఆనందబాబుని పెళ్లి చేసుకుని రైతే రాలేదు. ఆ రాజుతోనే నా నూరేళ్ళు, నీతో నా నూరేళ్ళు. నా పంప వద్దలకు చాలా అదృష్టం ఉంటుంది. మధ్య అంత అడ్డుకోకపోతే చాలా బాగుంటుంది. నిజం. ఇప్పుడే వెళ్ళి ఆనంద్కి నీ ప్రేమ నాకు అక్కర్లేదని తేల్చి చెప్పేస్తాను. నేను వస్తాను. సరే రాబా. మన ఊరి భూములను కోఆపరేటివ్ సంస్థలకు ఇవ్వకుండా కాపాడని రైతనే కూడా ఏ స్వార్థం లేని వాడి పని చేయకపోయినా పర్వాలేదు. ఈ అపకారం మాత్రం తలపెట్టకండి. నల్లని నీళ్ళ నుంచి తెల్లనామం పండించే అందరూ ఆకలి తెచ్చే అన్నదాతలు అన్నారు రైతు. ప్రపంచం త్వరలో సైన్య బంధంలో ఉంటే తన ఒక్కడే తన విధులు నిర్మించి మనందరి ఆకలి తీర్చాడు నాన్న రైతు. తన
కోసం ఆశపడి ఈ తరలికి అమ్ముకోబడి ఒక్కసారి చేయకపోతే మనకి కొత్త కథలుండో. ఇలాగే ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారు. ప్రైవేటీకరణ చేసి ఉద్యమాలు జరుగుతున్నాయి. మన రాష్ట్ర అవతరణ కోసం అమరావతి కోసం ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారు. అక్కడ కూడా ఆడవాళ్ళతో సైతం పార్టీ సాధులు ఉంటున్నారు. ఇదేనా డెవలప్మెంట్ అంటే? వీళ్ళ మీద ఆశపడి డబ్బు కోసం ఆశపడి వాళ్ళతో చేతులు పెడితే తప్పు ఎంతున్నా వాటిని కోరండి కూడా తినలేదు. అన్నమే తినాలి. ఆ రైతులు ఈ భూమి ఉంటేనే రైతు ఉంటాడు. రైతు ఉంటేనే అందరి ఆకలి రేపటి తలంని ఆకలి బాధలు కాకుండా మీరే కాపాడండి. మీరే కాపాడండి. చెప్తావా సెల్వేని వెళ్ళం ప్రధానంగా నైతికమండి. నేను చేసే వేడికి ఒక్కటే ఈ దగ్గర ప్రియాకు పడినా బావకి కళ్ళు వచ్చేసారు. ఆ కళ్ళు వచ్చిన వ్యక్తి ఎవరో కానీ ఆయన ముందు చల్లగా ఉన్నారు. మీరు సంతోషంగానే ఉంటారు కానీ మీ అబ్బాయి మాత్రం చాలా పిల్లుకుంటారు. ఆడిని ఒక్క మాటలో నేను ఊరుకోను. ఎందుకంటే ఆడి వలనే ఈ రోజు మీరంతా ఇంత హ్యాపీగా బతుకుతున్నారంటే ఏమిటి ఆనందం వల్ల మేము సంతోషంగా ఉన్నామా? ఎప్పుడు ఎక్కడ నా వెంట ప్రేమ ప్రేమని వెంటపడి మా జీవితాన్ని అల్లకల్లోలం చేశాడు. తెలిసింది అయినా దీనంతా కారణం మీరు. మీరే కానీ సమయంగా పెంచుంటే అది నా తయారయ్యేవాడు ఉండేవాడు కాదు. అయ్యా నా కొడుకుని ఒక్క మాట నా ఊరుకునే లేదు. ఊరుకోక ఏం చేస్తానే? తెలుసుకోమా. అసలు విషయం తెలిస్తే మీరందరూ అలా మాట్లాడరు. అమ్మగారు మీరందరికీ నిజం తెలియదు. మీ జేబులో ఉన్న కట్టలు తీయండి. ఏమన్నా ఇదిగో చూడమ్మా, బాబు గారు సైకో కాదు. బాబు గారు సైకో కాదు, అమర ప్రేమకుడు, మహా గొప్పవాడు. చూడమ్మా. ప్రియమైన ప్రియకు నీకు ఇష్టం లేని ఓ ప్రేమికుడు ప్రేమతో రాయో ఆఖరి ప్రేమ లేక నేను బ్రతికితే నీతో నేనుండే బ్రతకాలనుకున్నాను. కానీ నువ్వు మీ బావతో నూరేళ్ళు జీవించాలని ఆశపడ్డావు. మీ బావ కూడా నీతో నూరేళ్ళు బ్రతకాలని ఆశించాడు. నువ్వే చెప్పాక ప్రియ, ప్రేమంటే ఒకరి కోసం ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలని. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీతో నూరేళ్ళు బ్రతకడం కోసం సర్వేంద్రియం నైనం ప్రధానం అన్నారు పెద్దలు. అన్ని దానాలలో నేత్రదానం గొప్పది అంటారు. మన శాస్త్రాల్లో
దానం ఇచ్చేవాడి కన్నా పుచ్చుకునేవాడే గొప్పవాడని చెప్తారు. ప్రియా, నా నిర్ణయంలో నాకు స్వార్థం కూడా ఉంది. మనం మనుషులు కదా, సాగులో కూడా స్వార్థమే కోరుకుంటాం. మనం చనిపోయిన వాళ్ళ తర్వాత కూడా మన వాళ్ళు ఆనందంగా ఉండాలని ఎన్నో పాలసీలు కడతాం. అలాంటిదే నా పాలసీ కూడా. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని నూరేళ్ళు చూడాలని నా కళ్ళు నీ భావకిస్తున్నాను. నా ప్రేమలో నామే స్వార్థం ఉంది ప్రియ. నీ ప్రేమలో మన అనే ప్రేమ ఉంది. అందుకే ప్రియ, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయా. ప్రియ, మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు బావుగా పుట్టి రైతుగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇట్లు నీకు ఇష్టం లేని నీ ఆనంద బాబు. నువ్వు ఓడిపోలేదు, నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు. బాబు నన్ను ఇంతగా క్షమించావు. ఎందుకంటే వయసులో చిన్నవాడమైనా 10 మందికి ఉపయోగపడడం కోసం, ఈ భూముల కోసం నాతో పోరాడానికి సిద్ధపడ్డావు. కానీ నేను నా స్వార్థం కోసం ఈ భూమిని కార్పొరేట్ సంస్థలకు ఇస్తే నాకు మంచి లాభం వస్తుందని నేను నిన్ను ఆనందం మీద గుసిగలిపి నిన్ను మట్టి పెట్టాలనుకున్నాను. అందుకని కనీసం రాబోయే కాలంలో ఈ భూమిని కార్పొరేట్ సంస్థలకు ఇస్తే రాబోయే కాలంలో పిల్లలకి తిండి కూడా అయిపోతుందని ఈ రైతు చెప్పిన మాటలని నేను వినిపించుకోలేదు. అందుకే ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడు. బాబు సురేష్, ఇక పైన మన భూములు, మన ఊరు భూములు కార్పొరేట్ సంస్థకి ఇవ్వకుండా, కంపెనీలు కట్టకుండా నేను ఆపుతాను. ఈ రైతు చేస్తున్న పోరాటంలో నేను ఒక భాగం. ఈ భూములను కాపాడుతాను. మనందరం రాబోయే కాలంలో చేస్తాం. అందరికీ కడుపుండా తిండుండేలాగా, ఎవరు ఆకులని అలమరవగా నేను కాపాడుతున్నాను. నేను చూసుకుంటాను బాబు. నిండా నూరేళ్ళు బ్రతకాలి. నిండా నూరేళ్ళు బ్రతకాలి. నిండా నూరేళ్ళు బ్రతకాలి. ఈ కథ రాసింది డైరెక్టర్ రచన మా గురుగారు గారు, అలాగే సురేష్, కట్టుపూడి గ్రామం ఈజీ గారు, రామయ్య, అల్లూరి గణేష్ గారు, మన రమేష్, పాల్గొని రమేష్, మన కేరళ గ్రామం అమ్మ ప్రియా, వైజాగ్ పవన్ గారు, గారు, రమేష్. ఈ నాటకానికి నేను టీం లీడరు, రచన డైరెక్టర్. సాంప్రదాయం